నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎట్టి పరిస్థితిలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఎన్డీఏలో కొనసాగుతూ మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడంటూ బాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా పోటెత్తిన భక్తులు. 4వ ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టిన భక్తులు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. ఈ నెల 6, 8వ తేదీలో విచ్చేస్తున్న మోడీ పలు రాజకీయ ప్రచార సభలకు పాల్గొంటారని మీడియాకు వివరించిన గీత. అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు ఇన్ఛార్జ్ జాచుల, 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన ఎన్నికల ప్రచారం. రమేష్ రాఘవులతో కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలనసాల భరత్ కుమార్. 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. ఓవైపు ఎన్డీఏతో కొనసాగుతూ మరోవైపు మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటూ తాము 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా? 600 ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4% రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ. ఇది కాదా ఊసరవిల్లి రాజకీయం? ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా అంటూ సీఎం జగన్ నిలదీశారు. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ, ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు 4% రిజర్వేషన్లు వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. ఇలాంటి వెనుకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడడం ధర్మమేనా? ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా 4వ ఆదివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎండ తాకిడికి భక్తులకు ఎటువంటి ఎండ తగలకుండా చలవ పందులు వేశామని ఆలయ నిర్వహణాధికారి బండారు ప్రసాద్ సారథ్యంలో క్యూలైన్లో వచ్చిన భక్తులకు మజ్జిగ, పాలు, నీరు వంటి ఉచితంగా ఇవ్వడం జరిగిందని, ఈ ఆదివారం సుమారు 30,000 మంది భక్తులు వచ్చారని అంచనా వేశారు. నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి జిల్లా మరియు పట్నం. ఈ పట్నంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంకి నెల పండుగలో ఇది 4వ ఆఖరి ఆదివారం. దీన్ని పురస్కరించుకొని
భక్తులు ఈరోజు గత 3 వారాల కంటే కూడా అధిక సంఖ్యలో సుమారు 30,000 మంది వరకు కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇప్పటికే ఇంత ముందే ఏర్పాటు చేసినటువంటి చాలా పందిళ్ళు ఉన్నాయి. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా ఉచిత మజ్జిగ సరఫరా కూడా చేస్తూ ఉన్నాయి. దేవస్థానం తరఫున ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా క్యూ లైన్లో చాలా పందిళ్ళ మధ్యలో వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. సత్వరమే దర్శనం ఏర్పాట్లు చేయడమైంది. ఈరోజు చాలా రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం సమయం ఎక్కువగా పడుతుంది. అయినప్పటికీ కూడా భక్తులు త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చిన వారు ముందుగా దేవస్థానం చేరుకోవడం, అదేవిధంగా చలవ పందిళ్ళ కిందే ఉండే విధంగా చూడడం, అలాగే దేవస్థానం ప్రాంగణంలో భక్తుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఒక మండపం సేద తీరడానికని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా వచ్చి సేద తీరండి. చక్కగా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడు ఎటువంటి ఎండ దెబ్బలు తగలకుండా ఎప్పుడు మంచినీరు వగేరాలన్నీ కూడా చూసుకుంటూ చక్కగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధాని మోడీ ఏపీ పర్యటనను విజయవంతం చేయాలని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో ప్రచారానికి విచ్చేస్తున్న మన దేశ గుండె చప్పుడు మోడీ ఈ నెల 6, 8వ తేదీల్లో విచ్చేస్తున్నారని, ఏపీ ప్రజలంతా సాదర స్వాగతం పలికి బహిరంగ సభల్ని విజయవంతం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన దేశ సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని ప్రచారంలోని భాగంగా మన ఆంధ్రప్రదేశ్కు విచ్చేస్తున్న మన భారతదేశ గుండె చప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 6, 8వ తారీఖున ఘన స్వాగతం పలకాలని, అలాగే వారి సభలు విజయవంతం చేయాలని, మన ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులందరినీ గెలిపించడానికి వస్తున్న మన ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా కలిసి స్వాగతం పలకాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మీ కొత్తపల్లి గీత. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ, ఒకప్పుడు వైసీపీలో సీటు ఇచ్చి మైలవరంలో నిన్ను గెలిపించింది మా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఈరోజు ఓడించేది కూడా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అని, నీ డబ్బు నా అభిమానం ముందు సరిపోదని, ఓటునే ఆయుధంతో ప్రజలు నిన్ను ఓడించడం తథ్యమని వసంతకృష్ణ ప్రసాద్పై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూసుకో, మైలవరం గడ్డ మీద నిన్ను గెలిపించింది జగన్ అన్నే, ఓడిచ్చేది జగన్ అన్నే. నీ చంద్రబాబు కాదు, నీ లోకేష్ కాదు, నీ తల్లో జేజిమ్ వచ్చినా సరే 1 ఇంచు కూడా కదలలేదు. నువ్వు చూసుకుంటా ఉన్నావా? నీ తెలివితేటలు, నీ డబ్బులు ఎక్కడ చూపిస్తా ఉన్నావేమో. నీ డబ్బులకి నీ పక్కన ఉన్న నాయకులు అమ్ముడిపోతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ మైలవరం నియోజకవర్గంలో నీతి నిజాతి గల ఏ నాయకుడైనా సరే అమ్ముడిపోడు. నీతికి నమ్ముకున్న వ్యక్తులు, నిజాయితీకి నమ్ముకున్న వ్యక్తులు, నువ్వు పక్కనున్న ఇప్పుడు నువ్వు పట్టుకున్న పసుపు జెండా వేసుకొని చెబుతున్నా ఆ నాయకులు కూడా నీకు అమ్ముడుపోరు. నీతి నిజాయితీగా నిలబడతారు. మైలవరం పొరుగు నిలబెడతారు. మైలవరం గడ్డ మీద మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. నీకు ఎప్పుడైనా సవాల్ చేస్తున్నా ఇవాళ ఈ రుద్రవరం గ్రామం నుంచి నేను చెప్తా ఉన్నా, మళ్ళీ జూన్ 5వ తారీఖు ఇదే గడ్డ మీద నేను విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటా. దమ్ముంట కాసుకో, ఎక్కడైనా సరే చూసుకో. నీ దగ్గర కోట్ల ఆస్తి ఉండొచ్చు, నా దగ్గర కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది ఆశీస్సులు ఉన్నాయి. నేను జనంతో వస్తున్నా, నువ్వు డబ్బుతో వస్తున్నావు. జనం గెలుస్తారు, డబ్బు గెలిచిద్దు. రాబోయే రోజుల్లో మన ఇద్దరే తెలుసుకున్నాం రా. ప్రజల అభిమానంతో నేను వస్తున్నా. డబ్బు కట్టలు తీసుకొని నువ్వు వస్తున్నావు. ఈ డబ్బు కట్టలు పనికొస్తాయో, ప్రజా అభిమానం పనికొస్తుందో, జగనన్న ముందు ఏది పనికొచ్చిందో మనందరం కూడా రేపు ఇక్కడ మనకి 13వ తారీఖున మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి అతను రెడీగా ఉన్నాడు. ఇప్పటికే 500 కోట్లు ఇక్కడ దింపాడంట. ఈ నియోజకవర్గంలో మందు ఏర్లై పారిస్తున్నాడు. డబ్బు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా నీ రేట్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఏ ఒక్క నాయకుడికి కానీ, ఏ తెలుగుదేశం నాయకుడికి కానీ నాకు 100 మంది ఫోన్ చేసి నీకు సపోర్ట్ ఉంటామన్నా కానీ నేను ఒక్కనన్నా నువ్వు మా పార్టీలోకి వస్తావు, నేను ఒక్క వ్యక్తిని కూడా నేను అడగల. కానీ ఈ వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి నీ రేట్ ఎంత, నీకు నీ డబ్బులు ఇస్తానని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసి అడుగుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు నీకున్నా కానీ నువ్వు ఓటం అనేది నువ్వు కోరుకున్నావు, నీకు అది జరుగుతుంది. దానికి ఎక్కడా కూడా ఎవరో కూడా నేను కాపాడలేరు.
నేను మైలవరం రేపు 13వ తారీఖు ఇక్కడ కేశినేని నాని గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఇచ్చి మా ఇద్దరిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా పేరు పేరున పాలాభిమానాలు చేస్తూ జై జగన్, జై జగన్. మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాను. అనకాపల్లి మండలం శంకరం, రేబాక, గొలగం, బట్లపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్ కు గ్రామ ప్రజలు అడుగడుగున పూల వర్షంతో హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఇంటింటికి వెళ్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే మే 13 తారీఖుని జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీగా బూడి ముత్యాల నాయుడును ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి కాశీ విశ్వనాథం, సూరిబాబు, పెద్దిశెట్టి గోవిందు, ఆడారి కిషోర్, శంకరం, సర్పంచ్ పసుపులేటి లక్ష్మి, రామకృష్ణ, రేబాక ఎంపీటీసీ మంత్రి సంతోషం, మంత్రి సత్యబాబు, గొలగం సర్పంచ్ శలపురెడ్డి నాగ నరసింహారావు, మింది అచ్యుత్, బట్లపూడి ఎంపీటీసీ ముమ్మిన అప్పలనాయుడు, నోట్ల శేఖర్, అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు నోట్ల శ్రీనివాస్, బంటు, ఏడుకొండలు, గుడాల తాతాబాబు, బోండా సూరిబాబు, దొడ్డి నాగేశ్వరరావు, పండూరి నరసింహారావు మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మన రేబా గ్రామంలో చాలా బాగా జనం వచ్చారు. ఈరోజు మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకున్నాము. రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన అనేక సంక్షేమాలు తీసుకోవడమే కాకుండా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అయితే చాలా మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ మైక్ ఇచ్చేసరికి కొంచెం నాకు ఎందుకో సెజరింగ్. చిన్నయే అనుకుందాం, మరి చిన్నయో పెద్దయో మీకే తెలియాలి. చెప్తాను, అందరి సమక్షంలో ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ముందు ఎస్సీ కాలనీలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు. ఇన్ని మోసాలు చేసిన వ్యక్తి మరలా ఈ రోజు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు మరలా ఓట్లేయండి అంటే ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 5 సంవత్సరాల కాలంలో చేస్తే మీ అందరికి కూడా తెలుసు. 2014 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే బీజేపీ పార్టీ జత కట్టి ఆ రోజు ఎన్నికల్లో మీ అందరికి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీల్ని కూడా నవరత్నాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా వాలంటీర్ ద్వారా అందించే కార్యక్రమం మీరు అందరూ కూడా చూశారు. అందులో భాగంగా అర్హత ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చారు. అన్నదమ్ములకు, పెద్దమ్మలకు, చిన్నమ్మలకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ అందరి ఆశీస్సుల కోసం, మీ అందరి సహకారం కోసం రేపు జరగబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున మీ అందరూ సహకరిస్తారని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరూ దయచేసి ఒక్కటే ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2019 నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పుకోదగ్గ పథకాలు ఎన్నో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలన్నీ అమలు చేసి
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పథకాలన్నీ అందించి ఇచ్చిన పథకాలు కూడా మీరు అధికారుల చుట్టూ తిరగకుండా నాయకుల చుట్టూ తిరగకుండా 3,000 రూపాయల పెన్షన్ని వాలంటీర్ల ద్వారా మీ ముందుకు తీసుకొచ్చి మీ ఇంటికి 1వ తారీఖున మీకు వచ్చే పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా చేయూత ఆసరా ఈ పథకాలన్నీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకే వేసి లంచాలకి తావు లేకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసారు నాయకులు మీకు ఏ పథకం కావాలన్నా కానీ ఆ నాయకుల చుట్టూ 10 సార్లు 20 సార్లు తిరగాలి మీ కాళ్ళు అరిగిపోయేలాగా. నాయకుల చుట్టూ తిరిగిన తర్వాత అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇన్ని కష్టాలు పడితే మీకు వచ్చే ఆ పథకంలోని కమిషన్ తీసుకునేవాళ్ళు. 1000 రూపాయల పెన్షన్ వస్తే 150 కమిషన్ తీసుకొని మీకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్లో ఎవరైనా 1 రూపాయినా లంచం తీసుకుంటున్నారన్నది మీరే ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబాలకి చేస్తున్నటువంటి అభివృద్ధికి మీరే ప్రత్యక్ష సాక్ష్యం. మన కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి చెందాయా లేదా, మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చెప్తున్నారు మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఫ్యాన్ గుర్తు కోటేయమని. నేను కూడా అదే చెప్తున్నా, మీ కుటుంబానికి మంచి జరిగింది అంటే రేపు మే 13వ తారీఖున ఓటేసే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోండి. ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే ఎన్నికలు. మీకెవరికైనా స్థానిక నాయకులపైన స్థానిక నాయకత్వం పైన ఏమైనా లోటుపాట్లుంటే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ వచ్చినప్పుడు ఆలోచించుకునే దానికి అవకాశం ఉంది. కానీ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ పథకాలన్నీ యథావిధిగా ఇంతకన్నా మెరుగ్గా ముందుకెళ్లాలన్నా, ఏవైతే పథకాలు ఏవైతే లంచాలకు తావు లేకుండా చేస్తున్నటువంటి పరిపాలన ముందుకెళ్లాలన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. కష్టాలు నష్టాలు వాళ్ళు గత ప్రభుత్వంలో పడినటువంటి బాధలు ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి ఆ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 100% ఉన్నటువంటి హామీల్లో 99% హామీలు నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మరో ముఖ్యమంత్రి లేడు, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. 2014లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో ఇవాళ ఏ కూటమి అయితే కలిసిందో అదే కూటమి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా కలిసి ఆ రోజు 2014లో ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అమలు కానటువంటి అసాధ్యంగా చెయ్యలేనటువంటి పనులు కూడా ఇవాళ సుమారు 600 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకి 2014 ఎన్నికలప్పుడు ఇచ్చి మాట తప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి అన్నటువంటి మాట మీ అందరూ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోమని మనవి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి ఎన్నికల ప్రచారంను జోరుగా నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్మాన్పేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశాలను సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి వెళ్లి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. కూలీలతో శ్రీదేవి మాట్లాడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మన రాష్ట్ర భవిష్యత్తు మారాలి అంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రీదేవి మరియు అనిత కుమారుడు నిఖిల్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు. అదేవిధంగా మత్స్యకార గ్రామమైన పాల్మన్పేటలో కారు చీకటిని కూడా లెక్క చేయకుండా గూటూరు శ్రీనుతో కలిసి ఆ గ్రామ కూటమి నేతలు అశోక్ తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు కమలం గుర్తుకు ఓటు వేయాలని మత్స్యకారులను అభ్యర్థించారు. గూటూరు శ్రీను ప్రచారానికి పాల్మన్పేట ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. కూటమి నేతలను గెలిపించుకున్నట్లయితే మీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను పూర్తిగా నేనే తీసుకుంటానని గూటూరు శ్రీను వారికి భరోసా ఇచ్చారు. మీరు అందరూ కొట్లాడుకునే పరిస్థితి తీసుకురావద్దండి. అందరికీ
అమ్మ అందరికి మీకు అంటాం కదా ఒక సామెత, సొమ్ము ఒకటిది సోకు ఒకటిదని. ఆయన సొమ్ము తీసుకుని వీళ్ళు సోకు చేయడానికి తెలివిలోని వాళ్ళు అయితే పర్వాలా. మీరు అందరూ కూడా ఎవరిన ఇక్కడికి రావద్దు అని కానీ వాళ్ళని వైసీపీ వాళ్ళు చెప్తే చొక్కా పట్టుకొని టీవీ వాళ్ళని పిలవండి. అప్పుడు వాళ్ళు పారిపోతారు, ఉండను కూడా ఉండరు. సరేనా అమ్మ? అందరూ జాగ్రత్తగా ఉండండి. రమేష్ గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అనితమ్మ గారి నాయకత్వం. ఇక్కడికి హలో అమ్మా ఎందుకంటే ఆయన ఏమి తెలుసు కదా, ప్రమాదవశాత్తు మొగాళ్ళు ఎవరన్నా ఇంట్లో చనిపోతే ఆ ఇంట్లోకి ఆధారంగా 10 లక్షలు ఇస్తారమ్మా. అమ్మ డ్వాక్రా అందరికి బ్యాక్వర్డ్ జగన్ ఎందుకు ఇస్తాడమ్మా? నరేంద్ర మోడీ ఆల్రెడీ ఆయన 100%. కాబట్టి ఎవరు వస్తారు? నీతిగా నిజాయితీగా కరెక్ట్ గా ఉండేవాళ్ళు ఎవరు దేనికి రారు. అందరూ కూర్చోబెట్టారు, ఇంకెళ్ళి వాళ్ళు ఒకరికి ఇస్తే ఒకళ్ళు బాధపడుతున్నారు అని తోసిపోయారంటే జనాలు చూసుకో. నన్ను అలా చేసి ఆ వందలపూడి అనిత గారు వాళ్ళ కుమారుడు అయినటువంటి మన బాబు మోహన్స్ గారు గెలిస్తే ఏ విధంగా మీకు మంచి జరుగుతుందో చెప్పడం కోసం మరి శ్రీరామ్ రమేష్ గారు, శ్రీమతి గారు వచ్చారు. దయచేసి మీ అందరూ కామ్గా ఉండాల్సిందిగా ఒక 5 నిమిషాలు. స్టేట్ లో వస్తాడు, సెంట్రల్ లో నరేంద్ర మోడీ వస్తాడు. దానికి మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ ఓటు ఏం చేయలేము, ఇప్పుడే మనకు అవకాశం. ఇప్పుడు సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓటేస్తే ఎంపీ ఓటేమో, ఎమ్మెల్యే ఓటు సైకిల్ గుర్తు, ఎంపీ ఓటేమో ఒకటి. మీ మనవాళ్ళకి ఎంతమంది ఉంటే అంతలో దాటిన ప్రతి అమ్మాయికి కూడా వస్తే 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఆడ మనిషి కూడా నెలకి 10,000 ఇస్తారమ్మా. అంటే కొంచెం ఇబ్బంది. ఒకటి మీకు స్థలం ఉన్నదని తెలియదు కానీ ఇది మంచి చూసుకోండి పండుగ అదండి. 3 స్కీములు. మీ ఆయన గారు వేట వెళ్తారమ్మా? వెళ్ళండి. ఇంకో అబ్బాయి కూడా ఇప్పిస్తాం, 2 ఇప్పిస్తాం. తర్వాత నీకు 18 సంవత్సరాలు జగన్నాథ్ గారు సొసైటీ ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు చేశారు. చేసి పెడుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరికల పరంపర ఊపందుకుంది. ఈ దిశలో ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు జనసేన నాయకులు వైసీపీలో చేరారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ హాజరై కండువాలతో కార్యకర్తలను సత్కరించి వైసీపీ సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేక మూకుమ్మడిగా ప్రచారాలు చేస్తున్న వారిని నమ్మవద్దని, ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, రానున్న ఎన్నికల్లో తమను గెలిపించమని కోరారు. అలాగే పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మాకు మరింత మనోధైర్యం నింపేందుకు మంత్రిపాలనకు సంబంధించి మరి జనసేనలో నుంచి పనిచేసేటువంటి సుమారుగా 30 మంది యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వాళ్ళు మాకు మరింత నూతనోత్సాహం పొంది ఇచ్చినటువంటి సందర్భం మనందరం కూడా చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా వాళ్ళకు నమ్మకంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు ప్రధానమైనటువంటి
వాళ్ళ కోరిక ఏమిటి అంటే రేపు రాబోయేటువంటి ఎన్నికలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఆ ప్రాంతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి ఒక బలమైనటువంటి భరోసాను మేము కూడా కల్పించాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు నిర్ణయం ప్రకారంగా కూడా రేపు ఏ కొత్త కంపెనీ వచ్చినా సరే 75% స్థానికులకే ఇవ్వాలనేటువంటి నిర్ణయం జీవో పాస్ చేసిన సంగతి కూడా మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటు మరి గౌరవ రాజ్యసభ సభ్యులు మన వైవి సుబ్బారెడ్డి గారు కూడా పూర్తిగా ఈ ఫార్మా కంపెనీస్ మీద దృష్టి పెట్టి మరింతగా గవర్నమెంట్ స్థానిక యువకులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి మేము కూడా ఈరోజు ఒక భరోసా ఇస్తున్నాం. ఇవాళ ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో వాళ్ళు ఈ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ నమ్మకానికి భంగం కలగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న ప్రతి విషయాన్ని కూడా నెరవేర్చేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఇవాళ మా మీద నమ్మకంతో పార్టీలోకి వచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్నం మురరాజు కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు. కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కాపు నాయకులు మాట్లాడుతూ కాపులు 86,000 పైన ఓటు బ్యాంకు ఉన్నప్పుడు కీరాజు పల్లకి మోస్తున్నామని, ఈసారి అందరం ఒకే తాటిపైకి వచ్చి జనసేన బలపరిచిన సుందరపు విజయ్ కుమార్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో కాపు సోదరులందరికీ బీసీ డి సర్టిఫికెట్ అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. కాపు నాయకులు కొన్ని కాగితం మీద లిఖితపూర్వకంగా హామీ ఇవ్వమని అడగగా కాపు బిడ్డగా నాకు తెలియదా, ఇవి అన్నీ నేను సమస్యలు ఎదుర్కొని వచ్చిన వాడినే, మీ అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడం నా లక్ష్యమని, యలమంచిలి నియోజకవర్గంను రాష్ట్రంలోనే తలెత్తుకొని చూసేలా అభివృద్ధి చేసి చూపుతానని తెలిపారు. ఈ కన్నమరాజు ఏ కన్నంలో దాక్కున్నా కూడా వదిలే సమస్య లేదు. ఇంకా వాళ్ళ గురించి మేము తక్కువ మాట్లాడుకొని మనము జాగ్రత్తగా ఈ 5 రోజులు వాళ్ళు ఏమైనా చేసేదానికి రెడీగా ఉన్నారు. నిన్న చూశారు కదా, ఈ ఎలక్షన్ లో డైవర్ట్ చేయాలనుకుని ఉద్దేశంతో మాడుగుల్లో ఆ గుడి చేస్తే మనకు అది ఎంత మీడియాలో అందరూ చూశారు. మీడియా సాక్షిగా నిన్న, ఎందుకంటే నేను ఒక్కడే పోలా, మీడియాను తీసుకున్నాను. నేను ఎక్కడికి పోయినా కూడా మీడియాను తీసుకున్నాను. ఎందుకంటే మనము న్యాయం కోసం పోరాడుతున్నాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. క్షమించాలి, నేను వెళ్ళాలి. ఇలాంటి మీటింగులు 7 కాన్ఫరెన్స్ లో ఇంకా ఈరోజు 4 ఉన్నాయి. మళ్ళా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ చేసుకోవాలి. నాకు సమయం లేక నేను ముందు మాట్లాడుతున్నాను చెప్పాను. అలాగే ఏదైతే మన కాపు నాయకులు కొన్ని సమస్యలు ఇచ్చారు, ఆ సమస్యలు అన్ని కూడా తప్పకుండా మా పైన బాధ్యతగా వదలండి. మేము మీ సమస్యలకు తీర్చడానికి ముందు ఉంటామని తెలియజేస్తున్న అవకాశం. నమస్కారం. మన సోదరులు ఏమాత్రం అనుమానం లేదు, సుందరపు విజయ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు అసెంబ్లీలో భుజం రాసుకొని ఈ సమస్యల గురించి, ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఉన్నాడు, ఈయన అసెంబ్లీలో ఉన్నాడు, పక్క సీట్లో కూర్చున్నారు. మీ గురించి కావాల్సిన డెవలప్మెంట్ చేస్తారు. ఆయన ఓటు పింక్ కలర్ లో బాక్స్ ఉంటుంది. అక్కడ సీరియల్ నెంబరు 8లో మీరు నొక్కి ఆయనకు ఓటేస్తే మీరు పవన్ కళ్యాణ్ ఓటేసినట్టు గుర్తుపెట్టుకోండి. పార్లమెంటు ఫస్ట్ బూత్ లేకపోతే పార్లమెంట్ ఓటు ఇస్తారు. ఆ ఓటు కమలం అని చెప్పండి. రెండో ఓటు ఇది బ్యాలెట్ బాక్స్ ఇట్లుంటుంది. క్రమ సంఖ్యలో 3వ నెంబర్లో భారతీయ జనతా పార్టీ పుష్పం ఉంటుంది. కొంతమంది తెలియకుండా పుష్పం పైన చేపెడుతున్నారు. పుష్పం పైన కాదు. ఈరోజు యలమంచిలో మన తూర్పు కాపులు ఆగ్రహం చేసుకోలేము. సో ప్రచారంలో ఈ ఆదివారం చాలా ఇంపార్టెంట్, అన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. నేను కూడా రావాలని చెప్పి ఎంపీ గారు తీసుకొని రావడం జరిగింది. ఆ దిశగా ఈ రాష్ట్రాన్ని ఈరోజు భుజస్కంధాలపైన ఎక్కించుకుని
పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కనుక లేకపోతే ఈ రాష్ట్రం ఎవరికి ఆనందం ఉండేది కాదు. ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికి కూడా ఆనందం ఉండేది కాదు. ఆయన అన్ని త్యాగం చేసి ఈరోజు ఈ కూటమిని తీసుకుని వచ్చారు. ఈ కూటమిని తీసుకురావడానికి పర్సనల్ గా నాకైతే ఇంకా ఎంత డిస్ట్రాయిడ్ గా మాట్లాడతారంటే ఆఖరికి చిన్న పిల్లని కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం. ఈ రాష్ట్రంలో ఉన్నంత ఇమేజ్ కానీ, ఈ దేశంలో ఉన్నంత ఇమేజ్ కానీ మోడీ గారి దగ్గర కానీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఒక విషయం చెప్తా, నేను రోజు టీవీ డిబేట్కి వెళ్ళినప్పుడు ఒకరోజు చాలా పెద్ద అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు ఇన్ఛార్జ్ జాజుల రమేష్, 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా భరత్ కుమార్ గడప గడపకు వెళ్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా తనను, అనకాపల్లి వైసీపీ ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, డాక్టర్ రామ్మూర్తి, అప్పికొండ రవిశంకర్, కోరుకొండ అప్పలసూరి, కోరుకొండ మునిస్వామి, గాడి మాధురి నాయుడు, కేతిరెడ్డి ప్రసాద్, కొనతాల సత్తిబాబు, సేనాపతి సాయి, జెట్టి వాసు, మమ్మిడి లక్ష్మీపతి, బి ఈశ్వర్రావు, కొనతాల సత్తిబాబు, కొట్ని శ్రీనివాస్, పిల్లల శివ, అప్పారావు, సూరిశెట్టి వికాస్, ఎల్లపు గోవిందు, ఎండ్ర శ్రీనివాసరావు బాబు, హరినాథ్, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మామని గుర్తు, చెల్లిమని గుర్తు, ఉదయమని గుర్తు, నాయకత్వం. అమ్మ ఫ్యాన్ గుర్తుకోటేమా రమేష్ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డైట్ కాలేజీ నుంచి తెలుగుదేశం పార్టీ శనివారం రాత్రి భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో డైట్ కాలేజీలోని వినాయక మందిరాన్ని రోహిత్ దర్శించుకొని రోడ్ షో ప్రారంభించారు. ఈ రోడ్ షోలో కూటమి అభ్యర్థుల తరపున సినీ హీరో నారా రోహిత్ పాల్గొని ప్రజలకు అభివాదం తెలుపుతూ చైతన్యపరిచారు. ర్యాలీలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ పూడికం మడక రోడ్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా వెళ్లి 4 రోడ్ల జంక్షన్, చింతవారి వీధి, వేగివారి వీధి,
అగ్గిమర్రి చెట్టు మీదుగా సాగి జగన్నాథ స్వామి గుడి, సంతోషిమాత అమ్మవారి ఆలయం మీదుగా పార్కు సెంటర్కు చేరుకుంది. కొత్త కంపెనీ వచ్చింది లేదు, ఒక అభివృద్ధి లేదు. రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉన్నాయో. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా? ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం. మీరు ఆలోచించాలి. ఇంతమంది పవన్ కళ్యాణ్ గారికి అవసరం. ఆయన సినిమాలో చేసి రోడ్డులోకి వచ్చి మీ అందరి కోసం, మనందరి కోసం ఎందుకు నిలబడాలి? చంద్రబాబు నాయుడు గారు 73 వయసులో మన కోసం ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. దేనికోసం? ఆయన చూడని పదవులు ఏది కాదు. మీకందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఆలోచనతో మీకందరూ ఒక కలిసి ఒక రావణాసురుని అంతం చేయడానికి రాముడు ఎలాగైతే వనరుసరికి అందరూ సాయం ఇస్తున్నారో అలాగే ఈ 3 పార్టీలు కూడని రావణాసురుని అంతం చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ మీరందరూ కూడడం కాదు. ఈ 5 సంవత్సరాలు గత కాలం ఎక్కడికి ఉండదు. కరెక్ట్ గా కూర్చుంటే 16వ తారీఖు బ్యాలెట్ ఇంపార్టెంట్. సో మీరందరూ ఆలోచించుకోవాలి. మీ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు వెళ్ళాలి, ఇంకా మంచి మంచి కంపెనీలు రావాలి. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలి. మనం తెలంగాణతో పోటీ పడుతున్నాం 2014 నుంచి 19 వరకు. ఇవాళ తెలంగాణ ఎక్కడికి వెళ్తుంది. మనం ఎంత వెనకబడ్డాం. ఇవాళ ఉద్యోగాల కోసం ఇక్కడ ఉన్న పిల్లలందరూ పక్క రాష్ట్రాలు వేస్తున్నారు. అవసరం మనకు. మన రాష్ట్రంలో వనరులు లేదా, సరైన నాయకులు లేదా, ఎంచుకోవాల్సింది మనమే. మీరందరూ ఆలోచించి ఈ 13వ తారీఖు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంత రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. సో మీరందరూ 13వ తారీఖు ఎమ్మెల్యే అభ్యర్థికి లాస్ట్ ఓటు పైన, అలాగే ఎంపీ అభ్యర్థికి కమ్మం ఓటు పైన ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భవిష్యత్తు మంచి అభ్యర్థి. ఎందుకంటే రేపు మనం మళ్ళీ ఇవాళ ఎవరైనా రేపు నా భవిష్యత్తు కాలేదంటే తప్ప మనగా అవుతుంది. సో మన భవిష్యత్తు మనమే కారణం అవడం, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం. సో మీరందరూ 13వ తారీఖు ఈ గ్లాస్ కోర్టుకి అలాగే కమలం కోర్టుకి ఎమ్మెల్యే ఎంపీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై భారతీయ జనతా పార్టీ. మరి సందర్భంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీల సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రేపు రాబోయేటువంటి ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ఇంకా కొత్తగా ఇవ్వబోతా ఉన్నాం. మరి దానిలో భాగంగా ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో 2,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కలిసి ఈవేళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూన్ నెలలోనే మొట్టమొదటి నెలలోనే ఇచ్చి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ మొట్టమొదట జూన్ నెల నుంచి కూడా ప్రతి పెన్షనర్ కి ఇంటికి ఏ విధంగా అయితే ఇప్పటివరకు ఇచ్చారో అదే జూన్ నెల నుంచి అమలు అవుతా ఉంది. అలాగే ఆడపడుచులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మహిళామణులు ఉన్నారు. వారందరూ ఇప్పటికే ఈ రేట్లు పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, ఇవాళ కందిపప్పు కానీ, ఇవాళ నూనె కానీ, ఇవాళ ఎక్కడ చూసినా కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి ఇవాళ గ్యాస్ సిలిండర్ కూడా ఇవాళ వండుకోలేనటువంటి పరిస్థితి. సిలిండర్ అయిపోతేమో మళ్ళీ మనకు దొరకలేమో అని చెప్పి ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రేపు ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే ఈ ఉమ్మడి ప్రభుత్వం తరఫున 3 సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇవాళ ఆడపిల్లలు, ఇవాళ పిల్లలు మనం చదువుకునేటువంటి పిల్లలకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను చదివిస్తానని చెప్పి కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఇంటిలో ఒక అమ్మఒడి పథకాన్ని ఇవాళ ఇవ్వడం జరిగింది. అది కూడా 15,000 రూపాయలు అని చెప్పి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు ఈ ఉమ్మడి ప్రభుత్వం రాగానే రేపు ఇంటిలో ఎంతమంది పిల్లలు వాళ్ళు విద్యాభ్యాసం చేసుకుంటారంటే, వాళ్ళు చదువుకుంటారంటే అంతమంది పిల్లలకి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున వారందరికీ చదువుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ప్రతి పిల్లాడికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆడపిల్ల
ఈవేళ ఆడపిల్ల ఉంటే మన ఇంటికి లక్ష్మీదేవి ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఆడపిల్లకి కూడా ఈవేళ నెలకి 1500 రూపాయలు చొప్పున 18,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఆడవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం చెప్పిందో, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా తూట్లకు వచ్చి ఈవేళ ఆ ప్రభుత్వ పథకాన్ని నీరుగార్చారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి లేదు. ఇదివరకు డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చదువుకోవాలంటే ఇవాళ ఉచితంగా డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏ పిల్లాడికి కూడా ఇంజనీరింగ్ ఫీజు కట్టే పరిస్థితి లేదు, డిప్లొమా చేసే పరిస్థితి లేదు, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ ఫీజు రేపు ఉమ్మడి ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో ఇవాళ పీజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఇలా అనేక పథకాలు మనం రేపు పొద్దున రాబోయేటువంటి కాలంలో అందించిపోతా ఉన్నాం. కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఆపేస్తుందేమో అని దయచేసి గమనించాలి. ఈ ప్రభుత్వ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చెప్పలేదు. ఈ ప్రభుత్వ పథకాలు ఇవాళ చంద్రబాబు ఇవాళ ప్రభుత్వ తాలూకు ప్రజలు కట్టేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలే. ఈ ఉమ్మడి ప్రభుత్వం తరఫున 3 సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా ఇవాళ ఆడపిల్లలు పిల్లలు మనం చదువుకునేటువంటి పిల్లలకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను చదివిస్తానని చెప్పి కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఇంటిలో ఒక అమ్మఒడి పథకాన్ని ఇవాళ ఇవ్వడం జరిగింది. అది కూడా 15,000 రూపాయలు అని చెప్పి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు ఈ ఉమ్మడి ప్రభుత్వం రాగానే రేపు ఇంటిలో ఎంతమంది పిల్లలు వాళ్ళు విద్యాభ్యాసం చేసుకుంటారంటే, వాళ్ళు చదువుకుంటారంటే అంతమంది పిల్లలకి ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున వారందరికీ చదువుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ప్రతి పిల్లాడికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఆడపిల్ల ఉంటే మన ఇంటికి లక్ష్మీదేవి ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఆడపిల్లకి కూడా ఇవాళ నెలకి 1500 రూపాయలు చొప్పున 18,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఆడవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం చెప్పిందో, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా తూట్లకు వచ్చి ఇవాళ ఆ ప్రభుత్వ పథకాన్ని నీరుగార్చారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి లేదు. ఇదివరకు డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చదువుకోవాలంటే ఇవాళ ఉచితంగా డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏ పిల్లాడికి కూడా ఇంజనీరింగ్ ఫీజు కట్టే పరిస్థితి లేదు, డిప్లొమా చేసే పరిస్థితి లేదు, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ ఫీజు రేపు ఉమ్మడి ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో ఇవాళ పీజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఇలా అనేక పథకాలు మనం రేపు పొద్దున రాబోయేటువంటి కాలంలో అందించిపోతా ఉన్నాం. కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఆపేస్తుందేమో అని దయచేసి గమనించాలి. ఈ ప్రభుత్వ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చెప్పలేదు. ఈ ప్రభుత్వ పథకాలు ఇవాళ ప్రభుత్వ తాలూకు ప్రజలు కట్టేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలే. కాబట్టి ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ కూడా యథావిధిగా రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసినటువంటి ప్రభుత్వం ఈ పథకాలన్నీ కొనసాగించి అంతకన్నా మిన్నగా ఎక్కువ పథకాలను అందిపోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నారా రోహిత్ గారికి మరొకసారి మన అనకాపల్లి ప్రజల తరపున అందరూ చెప్పడంతో ఒకసారి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వారి మీద కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా అక్కడ ఇచ్చాపల్లి శ్రీకాకుళం నుంచి సుమారు 3 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆశీర్వాదం ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని పంతులు గారి ఆశీర్వాదం అందించాల్సిందిగా కోరుతున్నాం. చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి లేక అనవసరమైన ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే ఆదిప్ రాజును ఓటర్లు నమ్మే పరిస్థితి లేదని జనసేన సీనియర్ నాయకుడు బల్ల రవికుమార్ అన్నారు. ఆదివారం పెందుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ పెందుర్తికి అభివృద్ధిని పరిచయం చేసిన నాయకుడు పంచకర్ల రమేష్ బాబు అని పేర్కొన్నారు. ఇనాం భూ సమస్యను భూతంలా చూపించి రాజకీయ లబ్ధి పొందిన ఆదిప్ ఓట్లు అడగడానికి పంచగ్రామాల్లో ప్రవేశిస్తే తమ వీర మహిళలతో ఘనస్వాగతం
సత్కారం తప్పదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు స్థానికతపై చేస్తున్న ఆరోపణలను చూస్తే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు రీత్యా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఎంతైనా అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఆర్ పవన్ కుమార్, జె వీరబాబు, బి అరుణ్ కుమార్, కె విజయ్, ప్రశాంత్, గణేష్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు, నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. మీరు అసలు ఎన్నికల ప్రచారానికి కూడా ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. మీరు చేసిన అవినీతి పనులు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, గట్టిగా మిమ్మల్ని చీకొడుతున్నారు ప్రతి చోట. ముందు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. స్థానికత అనేది అభివృద్ధికి ఎప్పుడు కూడా సూచన కాదు. ఇక్కడ స్థానికులు కానటువంటి నాయకులు కూడా విశాఖపట్నాన్ని చాలా అభివృద్ధి చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు మాట్లాడాల్సింది పాలసీల మీద, డెవలప్మెంట్ మీద. మీ గత 5 ఏళ్ళలో మీరేం చేశారు అనేది కూడా చెప్పాలి. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేక రమేష్ బాబు గారిని విమర్శించడానికి ఎక్కడ అవినీతి మరకలేని మనిషి, ప్రజలను ఎక్కడా కూడా కష్టాలు వెళ్ళి సహాయపడలేదని ఎక్కడా కూడా వేలెత్తి చూపించలేని మనిషి, నిత్యం అందుబాటులో ఉన్న మనిషిని మీరు వేరే రకంగా విమర్శించడానికి ఏ అవకాశం లేక స్థానికుడు కాదని విమర్శిస్తున్నారు. ఫస్ట్ మీ స్థానికత కోసం మీరు నిరూపించుకోండి. మీరు వేరే వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు అదీప్ రాజ్ గారు మిడిమిడి జ్ఞానంతో ఎల్కేజీ స్టూడెంట్ లాగా మీరు క్వశ్చన్లు వేయకండి. ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ చీకొడుతున్నారు, చేదరించుకుంటున్నారు. మీరు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కనుక మీరు పంచగ్రామాల సమస్య పరిష్కారం చూపించుకోకుండా నేను ఓట్లు వేయడానికి రానన్నారు కదా, స్థానికత కోసం మాట్లాడారు కాబట్టి స్థానికంగా మాకు ఈ 3 వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పంచగ్రామాల భూ సమస్య వల్ల మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఉన్న ఇళ్ళల్లో రిపేర్లు చేసుకోలేకపోతున్నాం. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి మీరే మా ప్రదేశాల్లో తిరిగి ప్రచారానికి రావద్దని కోరుకుంటున్నాం. అక్కడ మా వీర మహిళలు, మా తెలుగు మహిళలు మీకు నిరసన తెలిపి మిమ్మల్ని సకల మర్యాదలు చేసి పంపించేందుకు కంకణం కట్టుకున్నారు. సరైన మర్యాద చేసి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో డైలీ కాయగూరల మార్కెట్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, తిరిగి కూటమి అధికారం చేపట్టగానే డైలీ మార్కెట్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం డైలీ కాయగూరలు మార్కెట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మార్కెట్లో పర్యటిస్తూ గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని వర్తకులను కోరారు. ఈరోజు పిఠాపురంలో గల కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ అన్నీ కూడా సందర్శించి మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు, నా రిక్వెస్టు, జనసేన పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఓటు వేయాలని, అదేవిధంగా 2 ఓట్లు ఎమ్మెల్యేకి వేయాలని చెప్పి ప్రచారం చేశాం. మంచి స్పందన ఉంది. ఓవరాల్గా పిఠాపురం మార్కెట్ ఇది వరకు నేను ఒక ప్రపోజల్ పెడితే గ్రౌండ్ +1 అది కొంచెం యాక్సెప్టెన్స్ రాలేదు. ఎవరికైతే షాపులు ఉన్నాయో యాజిటీస్ ఆ షాపులు అలా ఉండేలాగా ఈ మార్కెట్ని ఆధునీకరణ చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్, అలాగే ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, దాని ఎఫెక్ట్ మిగిలిన మీద లేకుండా అక్కడ కూడా శుభ్రంగా ఉండే విధంగా అందరికీ కూడా రోజు సబ్జెక్ట్లో ఇన్ గేటు, అవుట్ గేటు 2 పెట్టి టోటల్ డిజైన్ చేసి మార్కెట్ ప్రజలు రావడానికి వీలుగా, కంఫర్ట్గా, కొనుక్కోవడానికి అనుగుణంగా ఉండే విధంగా మార్కెట్లో ఉన్న సభ్యులందరితో మీటింగ్ వేయించి అధికారులతో
వాళ్ళకి నచ్చిన విధంగా ఈ మార్కెట్ని మన పిఠాపురం మార్కెట్ని ఆధునీకరణ చేస్తాం. ఎందుకంటే నియోజకవర్గ రైతాంగం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా సౌకర్యం ఉండేలాగా ఇందులో కాఫీ హౌస్ ఉండేలాగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఈ మార్కెట్ నాకు 20 సంవత్సరాల నుంచి నాకు అండగా ఉంది. ఎప్పుడు కూడా నాకు అండగా అందరూ కూడా మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కూడా మరి ఎప్పుడు నన్ను నిలబెట్టారు. ఇప్పుడు నా తరఫున మేము బలపరించిన పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ కోట్ వేయాలని చెప్పి అందరినీ కూడా అందరూ కూడా వేస్తామని కూడా తెలియదు. ప్రజాస్వామ్యంను కాపాడవలసిన ప్రజాప్రతినిధులే భౌతిక దాడులకు దిగుతూ ఈ సమాజాన్ని ఏ విధమైన సంస్కృతిలోకి తీసుకెళ్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారని జనసేన నాయకులు తోట నగేష్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తోట నగేష్ ఆధ్వర్యంలో కూటమి నేతలు సీఎం రమేష్పై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై దౌర్జన్యం చేసిన వారికి దాడికి పురిగొల్పిన సూత్రధారులను చట్ట ప్రకారం శిక్షించాలని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. స్థానిక పంచాయతీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి నిరసన గలంను వినిపించారు. భారత సంస్కృతికి ప్రజాస్వామ్యంకు తీరని మచ్చ తెస్తున్న రౌడీ రాజ్యం అంతమొందాలని, ప్రశాంతంగా ఉండే అనకాపల్లి జిల్లాలో ఫ్యాక్షనిస్ట్ విధానానికి తెరలేపిన అధికార దుహంకారులను ప్రజలే బుద్ధి చెప్పాలని తోట నగేష్ పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు కువ్వల కుమార్లు తమ పార్టీ శ్రేణులతో సీఎం రమేష్పై దాడిని ఖండిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు పేదిరెడ్డి శ్రీను, యాళ్ల వరహాల బాబు, మంజూరి నారాయణరావు, పల్లా విలియం, కేరి, జూరెడ్డి ప్రసాద్, పెద్దిరెడ్డి పండు, గుల్ల నాగరాజు, వేములపూడి అప్పారావు, సరికే రమణ, జగతా ఈశ్వర్రావు, ఎం మహేష్, గుర్రె మోషే, ఎమిలి దుర్గాప్రసాద్, కుంచె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, కువ్వల కుమార్ మీడియాతో మాట్లాడారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నిన్న మాడుగుల నియోజకవర్గంలో అనకాపల్లి పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ మీద వైసీపీ అభ్యర్థి అయినటువంటి ముత్యాల నాయుడు గారు వర్గం ఆయన గ్రామం వెళ్తే అమానుషంగా దాడి చేయడం చాలా దురదృష్టకర సంఘటన. దీన్ని మేము పాయకరావుపేట నియోజకవర్గం నుంచి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే రాయలసీమ సంస్కృతిని రేపు రాబోయే ఎన్నికల తర్వాత కూడా ఈ రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తారన్న దానికి ఉదాహరణ ఈ దాడులని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా దోషులను ఇమ్మీడియట్గా శిక్షించాలని కోరుకుంటూ, లేని పక్షంలో పోలీసు వాళ్ళ మీద రేపు రాబోయే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 5 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు 13 లక్షలు అయితే అందులో 7 ప్రజాపతిలో వైఎస్ఆర్ గోండాలో చేసిన కేసులే ఉన్నాయి, 7 లక్షల కేసులు. కాబట్టి ఒక పక్కన హత్యా రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారో, అప్పుడు కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపేశారు, నిన్న కాక మొన్న ఆ విజయనగరంలో ఒక ఎంఆర్ఓ అని విశాఖపట్నంలో ఏ విధంగా దారుణంగా చంపారు. ఒక్కసారి అలాగే బుద్ధ వెంకన్న మీద దాడి చేసి ఏ విధంగా చంపడం చూశారో మనం అన్నీ కూడా అంటే ఇటువంటి ఘటనలు బీహార్ తలపిస్తున్నాయి. కాబట్టి సీఎం రమేష్ గారి మీద చేసిన దాడికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయితే కావాలో ఇక్కడ రేపు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటమి ఖాయం. అలాగే ముత్యాల నాయుడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయవలసింది ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. చేసిన దాడి వ్యక్తులని దాడి వ్యక్తులని దాడి వ్యక్తులని ప్రజాస్వామ్యాన్ని 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 నిన్న మాడిగుల్లో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారి మీద దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు అక్రమంగా అన్యాయంగా సీఎం రమేష్ గారి మీద దాడి చేస్తే పూర్తిగా ఖండిస్తున్నాము. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ఏనాడు లేని విధంగా రాయలసీమ ఫ్యాక్షన్ తీసుకొచ్చి మరి సీఎం రమేష్ గారి మీద దాడి చేయడము మేమందరం పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేస్తుంది.
వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులని వారందరినీ కూడా దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీఎం రమేష్ గారికి వెంటనే ఎవరైతే దాడి చేశారో వారందరూ కూడా మరి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా సీఎం రమేష్ గారు రోజు రోజుకి ప్రజాదరణ పొందుతూ మరి గెలుపు తీసుకువెళ్తున్న అభ్యర్థులపై కుట్ర పూరడం చాలా అన్యాయము, చాలా అక్రమంగా భావిస్తున్నాము. ఇటువంటి ఉత్తరాంధ్రలో ఏనాడు లేని విధంగా అభ్యర్థిపై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఇది కూడా రాయలసీమ ప్యాక్సిస్తూ విధంగా చేశారు. అలాంటి మూర్ఖులని, అలాంటి రౌడీ మూకలని ప్రజాస్వామ్యంలో లేకుండా మరి ప్రజాస్వామ్యంలో ఉండాలనుకుంటే మరి పోలీసు వారు చొరవ తీసుకొని వారంటే వారిని అరెస్ట్ చేయాలి, లేకపోతే ప్రజాస్వామ్యం కూలి అవుతుందని మరి ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి సీఎం రమేష్ గారు చాలా ఉత్తమమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద దాడులు చేయడం సరికాదని, ఇటువంటి రాజకీయాలు వాతావరణాన్ని ఇటువంటిది తీసుకురాకూడదని మరి మేమందరం కూడా సీఎం రమేష్ గారికి వ్యక్తులపై ఇచ్చిన మరి దాడి చేసిన వ్యక్తులందరినీ ఖండించాలని ఈరోజు సభాముఖంగా పూర్తిగా ఖండిస్తున్నాం. అనకాపల్లి స్థానిక వేల్పుల వీధిలో ఆదివారం ఉదయం జనసేన గడప గడపకు ప్రచారం జోరుగా సాగింది. ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రతి గడపలోనూ పూలవర్షం కురిపిస్తూ హారతులిస్తూ జై కొనతాల, జై జనసేన అంటూ జైచేలు పలికారు. ముందుగా వేల్పుల వీధి గౌరీ పరమేశ్వర్లను దర్శించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం వేల్పుల వీధిలో ప్రజలు పెద్ద ఎత్తున కొనతాల వెంట అడుగులు వేస్తూ ముందుకు సాగారు. రామకృష్ణ గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ ప్రస్తుత దుష్ట పరిపాలన చూస్తున్నారని, ఎటువంటి పరిపాలనను అంతమొందించాలంటే విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు రావాలని, కేంద్రంలో నరేంద్ర మోడీ గెలవాలని, వీరిద్దరికీ రథసారథి మంచి ఉన్నత ఆశయాలు కలిగిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, అప్పుడే మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వేల్పుల వీధి సీతారామ దేవస్థాన కళ్యాణ మండపం ఎదురుగా జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నటరాజు మెట్లెక్కే ప్రసక్తి లేదు. లేదు వేల్పులు గీదిరా, వేల్పులు గీది, వేల్పులు
ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారుమూల గ్రామాలైన కొత్తవలస, చింతలపాడు గ్రామాలలో పర్యటించిన కొత్తపల్లి గీతకు స్థానిక ప్రజలు సంప్రదాయ గిరిజన వాయిద్యాలతో, దింసా నృత్యాలతో, మహిళల హారతులతో స్వాగతం పలకగా గిరిజనులతో కలిసి దింసా నృత్యంలో అడుగులు కలిపారు. గ్రామాల్లో ఉన్న పలువురు ఓటర్లను కలిసి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేసిన నినాదాలతో హోరెత్తించారు. మోడీకే నమ్మదాం, కమలంకి ఓటేద్దాం. మంచి జరుగుతుంది, నీళ్ళు వస్తాయి, అందరికి మహిళలకి మంచి అందరూ చేయాలమ్మా మంచిగా. తమపై నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల ప్రచార బాధ్యతతో నిర్వర్తించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యుడు రౌతులపూడి మండల జనసేన ప్రచార కమిటీ ఇన్ఛార్జి కరణం సుబ్రహ్మణ్యం అన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. గిడజాం గ్రామంలో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పత్తిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ విజయానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పి సతీష్, రౌతులపూడి మండల ఉపాధ్యక్షులు ఎన్ నాగు, ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, గిడజాం టీడీపీ నాయకులు కె దొరబాబు, టి వెంకటరమణ, జనసేన నాయకులు టి ప్రసాద్, ఎస్ కుషరాజు, ఎస్ శ్రీనివాస్, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు తంటపరెడ్డి అప్పారావు, గిడజాం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి కూటమిగా బయలుదేరి ఎన్నికలకి వెళ్ళబోతున్న తరుణంలో ప్రసార భాగంలో జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ ఏకస్తులై గ్రామాల్లో పర్యటిస్తూ గాజు అలాగే సైకిల్ గుర్తు ప్రచారం చేస్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఎలక్షన్లో సత్యప్రభ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వినియోగించుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిని అందరూ గెలిపించాలని, గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా. నా పేరు కరణం సుబ్రహ్మణ్యం, జిల్లా పాగరింగ్ కమిటీ మెంబర్ని, అలాగే రౌతులపూడి మండల ఇన్ఛార్జిని. గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గాజు గ్లాస్ గుర్తు వెళ్ళాలనే ఆదేశాల ప్రకారంగా మేము ప్రతి ఇంట్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా ఒక 20 గ్రామాలు, 9 పంచాయతీలు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక 50-60 మందితో గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తూ మా యొక్క అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు కోసం అహర్నెస్లో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా వరుపుల సత్యప్రభ గారు, మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ గారు విజయం కూడా ఆవిడ కోసం కూడా మేము కష్టపడుతున్నాం. సైకిల్ గుర్తు ప్రతి విలేజ్లో కూడా పరిచయం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అన్ని విలేజ్లో కూడా మంచి బాగుంది. అదేవిధంగా జనసేన పార్టీని కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ
ప్రభుత్వం ఏర్పడిపోతుంది. అదేవిధంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సత్యప్రభ గారు విజయం ఖాయం. అదేవిధంగా కాకినాడ పార్లమెంటు అభ్యర్థి తంగిల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా గెలవడం ఖాయం. ఈ రెండు కూడా ఖచ్చితంగా గెలుస్తాయనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. మాకు సహకరిస్తున్న జనసేనలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎట్టి పరిస్థితిలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఎన్డీఏలో కొనసాగుతూ మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడంటూ బాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా పోటెత్తిన భక్తులు. 4వ ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టిన భక్తులు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. ఈ నెల 6, 8వ తేదీలో విచ్చేస్తున్న మోడీ పలు రాజకీయ ప్రచార సభలకు పాల్గొంటారని మీడియాకు వివరించిన గీత. అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు ఇన్ఛార్జ్ జాచుల, 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన ఎన్నికల ప్రచారం. రమేష్ రాఘవులతో కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలనసాల భరత్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.